కావు. ఈ సందర్భంలో ఒక మాట చెప్పాలి. ఎందుకంటే ఈ సభ ఏర్పాటు చేసినటువంటి సందర్భం మీకు అందరికీ తెలుసు. లలితమ్మ గారు, కొండారెడ్డి గారి యొక్క భార్య లలితమ్మ గారు మా చిన్నప్పుడు చాలా మంది తెలుసు. వారి జన్మదిన సందర్భంగా 90 ఏళ్ళు దాటి 91 సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంలో ఓకే క్లియర్గా ఉంటుందా? ఓకే, 90 ఏళ్ళు దాటి 91కి వారు చేరుకున్నారు. వినికిడి తగ్గలేదు, కంటి చూపు తగ్గలేదు, పళ్ళు ఓడిపోలేదు. తగిలించిన సంచి సంవత్సరాల పాటు తగిలించుకుంటూనే ఉంది. ఎందుకక్క మీరు వెళ్ళేది ఈ వయసులో? లేదులే అన్న వద్దంతే, వెళ్ళిపోతా ఉంటాడు. కర్ర లేదు చేతిలో, ఈ కర్ర మాత్రం ఉంది. దేవుని చేతిలో కర్ర, ఇది మోషే చేతిలో ఏముంది? కర్ర ఉంది. కానీ మా అక్కగారి చేతిలో ఏముంది? కేన్. కేన్ అంటే బెత్తము, ఇదే బెత్తం అంటే క్యాన్ అని అంటారు ఇంగ్లీష్లో కదా. ఇవన్నీ చెప్పాలంటే సమయం లేదు. కానీ ప్రియులారా, ముఖ్యంగా ఏంటంటే దీర్ఘాయువు దేవుడిచ్చినటువంటి గొప్ప వరము. ఎందుకంటే ఒక మాట చూద్దాం. వారి యొక్క సాక్ష్యం మీకు అందరికి తెలుసు. ప్రియులారా, కృతజ్ఞత. ఎందుకంటే 92వ కీర్తన చూడండి. ఎందుకు దీర్ఘాయువు దేవునికి చేస్తున్నాడు, ఎందుకు ఇస్తున్నాడు, ఎందుకు ఇవ్వాలి? ఇచ్చినందువల్ల వారేం చేయాలి? దీర్ఘాయువు వల్ల. 92వ కీర్తన దావీదు భక్తుడు రాసిన కీర్తన 13, 14, 15 చదవండి ఎవరైనా. ఎవరు? లలితమ్మ గారు, మీరు, నేను. వారు అంటే లలితమ్మ గారు, మనము దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. వారు ముసలితనమందు చిగురు పెట్టు. ఎందుకు చెప్పండి ఎవరైనా? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందుకు ఎందుకు ఆయన ముసలితనం ఉంది? ఎందుకు ఆయన దీర్ఘాయువు ఇచ్చాడంటే, నెంబర్ 1, నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడిని మనం ప్రకటించాలి. మరి ఏ దేవుడు కూడా యథార్థవంతుడు కాదు అని దీని అర్థం. ఎందుకంటే ఒకప్పుడు కొండారెడ్డి గారు, కుక్కల కొండారెడ్డి గారు టెంకాయలు కొట్టి హైందవ మతంలో ఆయన ఉండిన వాడు మీకు అందరికీ తెలుసు. అటువంటి వాడు ప్రభువుని యేసే నిజమైన దేవుడని ఎలా తెలుసుకున్నాడంటే అక్కగారి ద్వారా, అక్కగారి సాక్ష్యము ద్వారా, లలితమ్మ గారి సాక్ష్యము ద్వారా తను దేవునికి దాసుడయ్యాడు. చివరి దశ వరకు ఆయన మనపడేంత వరకు సైకిల్పై తిరుగుతూ మందిరంలో ఇక్కడే కందుకూరులో కూరగాయలు చేస్తూ సహకరించినటువంటి మంచి దైవజనుడు ఆయన. ఆయన ద్వారా వారి వంశంలో అనేక మంది రెడ్డి గారు మారారు, దేవుని నమ్ముకున్నారు. ఇవన్నీ ప్రత్యక్ష సాక్ష్యం నాకుంది. అయితే అక్కగారు ప్రార్థనాపరురాలు, విజ్ఞాపనకర్త. ఇక్కడే కందుకూరులో నేనున్నప్పుడు వారి ఇంట్లోనే ఈ మందిరం ప్రారంభమైంది 2-3తో. అందులో రోహిణి సహోదరి కూడా ఉంది. ఆ టైంలో ఆ ప్రభు దగ్గర ఉంది. అప్పుడు నేనున్నాను అక్కడ. ఆ సమయంలో దేవుడు అద్భుత కార్యం చేసి ఇద్దరిని ముగ్గురిని 100 మందిగా 100 మంది. ఇప్పుడు ఎంతమంది అమ్మా? ఇప్పుడు 10 మందా? 200 మందా? 400 మందా? 100 మంది. ఎక్కడి నుండి? కందుకూరులో మాత్రం కాదు, చుట్టూ ఉన్న ప్రాంతాలను కూడా కవర్ చేస్తూ
అనేక మంది దైవజనుల యొక్క పరిచర్య, వారు పడిన ప్రయాస, కులమత భేదాలు లేకుండా అనేక మందిని ఆకర్షించి చేసినటువంటి సేవ ఫలితమే ఇదిగో యెరూషలేము మందిరం. మీరు అందులో పాలుభాగస్తులు కదా, మీరు రుచి చూచి తెలుసుకున్నారు కదా. రుచి చూచి తిని కదా, యెహోవా ఉత్తమని, గాడ్ ఈజ్ గుడ్, ఐ హావ్ టేస్టెడ్ హిమ్. దేవుడు నేను రుచి చూశానమ్మా అయ్యా. అందుకే, లేకపోతే ఏదో మత మార్పిడి ఎవరో నేను రాలేదు సంఘానికి. అయితే ఏంటంటే రెండో మాట, ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకు, ప్రసిద్ధి అంటే ప్రొక్లెయిమ్, ప్రసిద్ధి చేస్తాను, నేను వ్యాపింపజేస్తాను. నా దగ్గరే కాదు, నా సంఘంలోనే కాదు, నా గ్రామాల్లో, నా స్నేహితుల ద్వారా, నా స్నేహితుల మధ్య, నా కుటుంబీకుల మధ్య నేను ప్రసిద్ధి చేస్తాను, ప్రచురణ చేస్తాను. ఎవరిని గురించి? ఎవరినైతే నేను నమ్ముకున్నానో ఆ యేసు ప్రభుని గురించి, ఆ యేసు ప్రభు యెహోవా దేవుడని, ఆ యెహోవా దేవుడే యేసు ప్రభు అని, ఆయనే పరిశుద్ధాత్మ దేవుడని ప్రచురణ చేస్తాను నేను. అందుకే నేను బతుకున్నా. ఎక్కగలనయ్యా, మెట్లు కూడా ఎక్కగలను నేను, కర్ర లేకుండా ఎక్కుతాను, అవసరమైతే ఎక్కుతాను. ఇందాకనే అంటుంది, ఉదయం వాళ్ళ మనవరాలు ఎవరు, మన శ్రేష్ఠ మాట్లాడుతుంటే, శ్రేష్ఠ అన్న మాటలు నేను దూరం నుంచి వింటున్నాను. అమ్మమ్మ ఎన్నో మాట చెప్తుంది, కృతజ్ఞత మాటలు. మా అమ్మ నాన్న కన్నారు కానీ పెరిగింది నీ దగ్గరే, నీ ఒళ్ళోనే. శ్రేష్ఠ మాత్రమే కాదు, ఇదిగో మా కుమారుడు ఎదురు కూర్చున్నాడు, నోవా జీవంత్, ఇప్పుడు ఇంజనీర్. ఆయన పెరిగింది కూడా ఆమె ఒడిలో. మా పెద్ద కుమార్తె అమెరికాలో, శిరీష వర్షిని, పాట పాడుతుంటారు, బ్రదర్ తెలుసు. ఆ తర్వాత రెండో అమ్మాయి జరూష, అలాగే నోవా జీవంత్. ముగ్గురు కూడా ఇక్కడే, మా చేతుల్లో కాదు, ఎక్కువ పెరిగింది. చూసారా? అంటే మా చిన్నమ్మ గారు సువార్థికురాలు, ఆమె పేరే సువార్తమ్మ. గురజాల ప్రాంతంలో, ఆ గురజాల పల్నాడు ప్రాంతం అంతా సేవ చేసినటువంటి ఆ తల్లి అనగా మా చిన్నమ్మ గారు. ఆ తరం తర్వాత కొండారెడ్డి గారు అనగా లలితమ్మ గారు రెండో తరం. మూడో తరం భారతమ్మ గారు, అలాగా వారి చెల్లి, మా భార్య సుభాషిణి ఇక్కడ ఉంది. ఆ తర్వాత మీకు తెలుసు వారి కుమార్తెలు, చెప్పండి, స్వర్ణ. ఆ తర్వాత ఇంకో సేవకురాలు వచ్చేసింది బయటికి. ఎవరామె? అమరావతి అంటాను నేను. అమరావతి అసలు పేరు అమరావతి పెట్టారు. ఒకటి అమ్మాయి సేవకురాలు. ఇప్పుడు ఇంతగా సురవత్తమ్మ గారు, రెండవది కొండారెడ్డి గారు, అలాగే లలితమ్మ గారు, మూడవది భారతి గారు, ఆ తర్వాత మణిపాల్ రెడ్డి, అలాగే ఇంకెవరు, ప్రతాప్, ఇదిగో ప్రతాప్ కొడుకు. ఆ తర్వాత వీళ్ళు అనమాట. ఎన్నో తరం ఇది? 4, 5, 5G, 4G? చెప్పండి మీరు. అన్ని తరాలు ఆమె కళ్ళార చూస్తూ సంతోషిస్తుంది. నా గర్భంలో నుంచి, నా తల్లి నుంచి నేను, నా తర్వాత వీరు నా బిడ్డలు దేవుని యందు ఆనందిస్తున్నారు. చూడండి ఒకసారి మొదటి యోహాను పత్రిక, మూడవ యోహాను పత్రిక మొదటి 4 వచనం చదవండి. మొదటి 3వ యోహాను 1:4. గట్టిగా, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ఐ హ్యావ్ నో అదర్ గ్రేట్ జాయ్ దాన్ టు హియర్ మై సన్స్ అండ్ డాటర్స్ ఆర్ వాకింగ్ ఇన్ జీసస్. సత్యం అంటే ఎవరు?
సత్యం అనుసరించి అంటే అర్థం ఏంటి? యేసయ్యను దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి అనుసరించి నడుచుకుంటానని వినుట కంటే కాదు. టుడే ఐ హ్యావ్ విట్నెస్డ్. వినుట కంటే ఉంది ఇక్కడ. ఆమె ఏమంటుంది ఇప్పుడు? లలితమ్మ గారు ఏమంటుంది? చూసిన కంటే నాకు ఎక్కువైన సంతోషం ఉందా? చూస్తున్నాం. భారతి గారు 20 సంవత్సరాలు నెల్లూరులో సేవ చేసి పేషెంట్ల మధ్య, రోగుల మధ్య, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. నా భార్య కూడా సుభాషిణి, మేమిద్దరం కూడా మీరు ఎక్కడైతే చేశారో పల్నాడు ప్రాంతంలో మీరు కూడా చేశారు, గురుజాల ప్రాంతం అక్కడంతా. అక్కడికి వెళ్ళి మేము దాదాపు 13 సంవత్సరాలు సేవ చేశాం. అలాగే చెప్పుకుంటూ పోతే ప్రియులారా, నా పిల్లలందరూ కూడా దేవునిలో ఎదుగుతున్నారు అని వినుట కంటే కాదు, చూసిన కంటే నాకు ఎక్కువైన సంతోషం ఉందా? ఉదయకాలం అక్కగారు తన బర్త్డే సందర్భంలో ఉదయం లేచి అందరికి స్వీట్ ఇస్తుంది. స్వీట్ అంటే చాక్లెట్స్. నేను కూర్చొని ఉన్నాను. అందరికి ఇచ్చేసింది, చిన్నపిల్లలందరికీ ఇచ్చేసింది. నేను కూడా ఏమన్నానంటే తర్వాత అన్నానులే, నాకు ఇవ్వలేదు ఇందక్క అనుకున్నాను. నా 70 సంవత్సరాలు నడుస్తున్నాయిలేండి, 70 ఇంకా ప్లస్ అనమాట. అంటే ముసలోళ్ళే నా తమ్ముడు అనుకునేము. అనలే, దగ్గరకు వచ్చేసి 2 చాక్లెట్ ఇచ్చేసి, ఇదిగో అందరికి చెప్తుంది, నా తమ్ముడికి ఇస్తున్నాను. నాకు కూడా చాక్లెట్స్ ఇచ్చింది. అప్పుడు చెప్పాను, ఓల్డ్ ఏజ్ ఈజ్ చైల్డ్హుడ్ అని చెప్పా. ఓల్డ్ ఏజ్ ఈజ్ చైల్డ్హుడ్, వృద్ధాప్యమే చిన్నపిల్ల మనస్తత్వం. అందుకే నాకు ఇస్తేయడం బాగుండేది. ఎందుకని ఐఎమ్ లవర్ ఆఫ్ స్వీట్. తీపి అంటే నాకు ఇష్టం. అందుకంటే మధురమైనది ఈ తీపి, జుంటిదైన ధారల కంటే మధురమైన వక్కు. అది మీ అందరి చేతిలో ఉంది, మీ అందరి నోటిలో ఉంది, మీ అందరి హృదయంలో ఉంది. అనేక సంవత్సరాలుగా మీరు సువార్త వింటున్నారు. ఆయన ప్రసిద్ధుడని ముసలితనం వచ్చే వరకు మనం ప్రొక్లెయిమ్ చేయవలసి ఉంది. ప్రియులారా, ఇంకొక మాట చదివి నేను ముగిస్తాను. యెషయా గ్రంథం 54, యెషయా గ్రంథం 54 4 వచనం. ఐఎమ్ సారీ అమ్మా, 3 వచనం చదమ్మా. 3 ఇంకొంచెం నీ గుడారం అక్కడ నుంచి నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలములు నిరాటంకముగా సాగనిమ్ము. కుడివైపునకును ఎడవైపునకును నీవు వ్యాపించదు. చాలు. ఇక్కడ నేను లేట్ చేస్తున్నాను. బైబుల్ తర్జమా చేసి అనేక భాషల్లోకి, 40 భాషల్లోకి తర్జమా చేసినటువంటి ఏకైక దైవజనుడు ఎవరు చెప్పండి? డాక్టర్ విలియం కేరీ. ఆయనకి ఇష్టమైన వర్స్ ఇది. ఆయనకి ఇష్టమైన వచనం ఏంటంటే ఇదే. ఏంటంట? నీవు నీ గుడారపు స్థలమును విశాలపరచుము ఓ సంగమా, నీ నివాసముల స్థలలు నిరాటంకముగా సాగనిము ఓ కుటుంబ సభ్యులారా. నీ త్రాళ్ళను పొడుగు చేయము, నీ హృదయాన్ని విశాలపరచుము. సంకుచితమైన హృదయం కాకుండా మనందరం కూడా. ప్రియులారా, సహోదరుడు ఎంతో ప్రేమతో నన్ను ఆహ్వానించాలంటే అర్థం ఏంటి చెప్పండి? తన హృదయము ఎలాంటిది? ఓ విశాలమైనది. ఎందుకంటే ప్రేమతో పిలిచాడు నన్ను. సేవకుడిని ఒకరినొకరు గౌరవించుకోవడం అనేది విశాలత, యవనస్తులు కానీ అలాగే విశ్వాసులు కానీ. కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ చివరి మాటలు? కుడివైపునకును ఎడవైపునకు నీవు వ్యాపించదు, నీ సంతానము అన్ని జనుల దేశమును స్వాధీనపరచుకును, పాడైన స్థలములను నివాసముగా చేయును. మళ్ళీ ఒకసారి చదువుతున్నాను. కుడివైపునకును ఎడవైపునకును అనగా ఇండియా నుండి అమెరికా వరకును. ఇంకా ఏంటంటే నీ సంతానము అన్ని జనుల దేశము స్వాధీనపరచుకును. ఓ విజయకుమార్, ఓ సుభాషిణి, మా యొక్క బిడ్డలు ఎక్కడున్నారు ఇప్పుడు? మా దగ్గర లేరు. అమెరికా వెళ్ళింది అమ్మాయి. అక్కడ చక్కని గాత్రంతో అమ్మాయి
కోయన్ నడిపిస్తుంది. శిరీష వర్షిని పెద్దమ్మాయి. నేను అర్థం కాలేదు ఇవన్నీ మొట్టమొదటి. మా బిడ్డలు ఎక్కడ వెళ్ళిపోతారా? నా సంతానం ఎక్కడో పొదిల్లో ఉండే మా సొంతూరు ప్రకాశం జిల్లా అని ఊహించేవాడిని. కానీ తర్వాత అర్థమైంది, అమ్మాయి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో, నీవు కుడివైపునగును ఎడవైపునగును వ్యాపించదవు నీ బిడ్డలు నీ సంతానం. అలాగే అమ్మ బ్రదర్ పేరు మర్చిపోయాను, మీ బిడ్డలకు ఉన్నారా అమెరికాలో? ఆదినాన్న గారు నీ బిడ్డలు కూడా అమెరికా ఉన్నారు కదా. అలాగే వసమ్మ గారు నీ కుమారుడు నీ మనవడు ఇది రోహిత్ అమెరికాకి వెళ్ళాడే. అనగా నీ యొక్క పరిధి ఎక్కువైపోయింది. కుడి వెనుకను ఎడవైపును నీ వ్యాపించదవు నీ సంతానము అన్ని జన దేశమును ఆక్రమించుకును లేక వ్యాపించు. అనేక విషయాలు ఇందులో చెప్పొచ్చు. కానీ పిల్లరా, దీనికి ఒకటే మాట అండి, బ్లెస్సింగ్ అన్నమాట. ఆశీర్వాదము వెంట వెంట వచ్చి. అలాగే ఓడిసి ఈ పక్క అనేక ప్రాంతాలు అమర. నేను నిన్ననే చెప్పాను అమ్మాయి వచ్చినప్పుడు, అమ్మ ఒక సంఘాన్ని తుడుచుకోవడమే కష్టము, ఒక సంఘాన్ని బలపరుచుకోవడం. నీవు మాకంటే గొప్పదానం అమ్మ అని అన్నాను. ఏంటంటే 3 సంఘాలు చూస్తుంది లలితమ్మ గారి చిన్న కుమార్తె 3 సంఘాలు చూస్తుంది. ఓ కుమారుడు ఇజ్రాయెల్ తోడుగా ఉండగా భర్తను దేవుడు పెంచుకున్నావు పట్టుదలతో దేవుని మహిమ కొరకై తను జీవిస్తుంది. నేను కూడా ఐఎమ్ వెరీ మచ్ ప్రౌడ్ ఆఫ్ హర్. చాలాసార్లు చెప్తాను మా భార్యతో కూడా, నీ చెల్లి మనకంటే గొప్ప సేవ చేస్తుంది అనేక ప్రాంతాలు. కనుక పిల్లరా, ఈ మాటలతో నేను ముగిస్తున్నాను. కాబట్టి నీ సంతానం అనేక ప్రాంతాలకు వెళ్తుందంటే మీ సంతానం, మీ సొంత బిడ్డలు ఎట్లా ఉన్నారు? మీ సొంత సంతానం లేక మీ యొక్క కొడుకు కుమార్తెల యొక్క పరిస్థితి ఏమిటి? వారు నీకు ఆశీర్వాదకరంగా ఉన్నారా సంఘానికి, లేక ఎలా ఉన్నారు? ఆ క్వశ్చన్తో మనం ముగించబోతున్నాను. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాము, తరాలు గడిచిపోతున్నాయి, యుగాలు గడిచిపోతున్నాయి. కానీ కొంతమంది ఎక్కడ వేసిన కొంగలు అక్కడే అన్నట్టుగా ఎదుగు బొదుగు లేకుండా ఉన్నారు. కానీ 144 కీర్తన చూడండి, 144 12వ వచనం మీకు అందరికీ తెలుసు, సేవకులు చెబుతుంటారు అప్పుడు. టర్న్ టు పేజ్, ఐఎమ్ సారీ, కీర్తన 144. గట్టిగా చదవమ్మా. మా కుమారులు తమ యవన కాలం మందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. ఏంటట? కుమారులు ఎట్లా ఉన్నారు? ఎలా ఉండాలి బాబు? ఎదిగిన మొక్కలు. మొక్క ఎదగకపోతే ఏం చేస్తాం? కొట్టి పారేస్తాం. ఇది బాగలేదంటాం. కాబట్టి ఎదగాలి అంటే ఎవరి చానికి మొక్క తనకై తాను ఎదగలేదు. ఏం చేయాలి మరి? బయట నుంచి దానికి సప్లై ఇవ్వాలి, భూమిలోంచి సప్లై ఇవ్వాలి. కాబట్టి తల్లిదండ్రులు ఆ సప్లై ఇవ్వాలి. మా కుమారులు అన్నప్పుడు తల్లిదండ్రులు ఉన్నారా లేదా? కాబట్టి తల్లిదండ్రుల యొక్క డ్యూటీ ఏంటి? కుమారులు ఎదిగేటట్టుగా మీరు వాక్యం అనే ఉదక స్థానంతో వారిని పెంచాలి, పోషించాలి. కుమార్తెలు ఎలా ఉన్నారు చూడమ్మా. మా కుమార్తెలు నగరుకై చెక్కిన మూల స్తంభాలు. స్తంభము ప్రకృతి, కమ్మము వికృతి కదా తెలుగుది. కాబట్టి మా కుమార్తెలు నగరానికి చెక్కిన మూల స్తంభాలుగా ఉన్నారా మా పిల్లలు? ఉంటున్నారా? వారిని అలా పెంచుతున్నామా మనం? ఏ కులమైన మతమైన కుమార్తెలు ఎలా ఎదుగుతున్నారు నేటి సంఘాల్లో, నేటి సమాజంలో? తండ్రులారా, పేరెంట్స్, డియర్ పేరెంట్స్, బివేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. మీ కుమార్తెల గురించి వారు ఎక్కడ తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు? సెల్ ఫోన్లు పట్టుకొని ఇష్టానుసారంగా పోతున్నారా? జాగ్రత్త. నీ కుమారుడు వచ్చిన మంచి సాక్ష్యం ఇవ్వగలవా? కెన్ యూ గివ్ టెస్టిమనీ అబౌట్ యువర్ చిల్డ్రన్, బట్ ఓన్ యువర్ ఓన్ చిల్డ్రన్? కనుక నాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశం దేవుని స్తోత్రం చెల్లిస్తూ, కీర్తన 128లో ఉన్న ఒక మాట బైబిల్ మూసేసినా మనకు తెలుసు. ఎందుకంటే ఏముంది? ఓ యజమానుడా, ఓ భర్త, నీ లోగట నీ భార్య
ఫలించు ద్రాక్షవల్లి, పొట్టి ద్రాక్షవల్లి కాదు, ఫలించే ద్రాక్షవల్లిగా ఉండాలి భార్యలు. అలాగే మా అక్కగారు అలాగే ఫలించి, లలితమ్మ గారు ఎంత ప్రయాసపడి అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త చేసింది సత్యం తెచ్చుకొని. కరపత్రాలు తన దగ్గర అనేకం ఉన్నాయి. ఈరోజే నేను పరీక్షను అడిగాక ఇంత కట్ట ఉంది దగ్గర, నేను తీసుకొని వెళ్ళిపోమంటావు కరపత్రాలన్నా తీసుకోయా. అది కరపత్రాలు ఇప్పుడు ఆ బ్యాగులో పెట్టుకున్నాం. అలాగా కరపత్రిక ద్వారా, తన పరిచయం ద్వారా చక్కని గాత్రము, చక్కని సంగీతం పాడే అక్కగారు మాకు తెలుసు. కాబట్టి తన సాక్ష్యం ద్వారా అనేక మందిని ప్రభావితం చేసి ప్రభు దగ్గర నడిపించినటువంటి కుమార్తె. ఈ సమయంలో ప్రియులారా, నీ పిల్లలు నీ భోజన పళ్ళ చుట్టూ ఒలివ మొక్కల వలి. మీ దగ్గర ఉండే భోజన పళ్ళ చుట్టూ చెండమ్మా, ఇదిగో నా దగ్గర భోజనం పళ్ళు, ఇది జీవాహారం, ఇది జీవజలం, ఇది. కాబట్టి నీ పిల్లలు ఎక్కడున్నారట? భోజన పళ్ళ చుట్టూ ఉన్నారు. ఎక్కడున్నారు? ప్రార్థన జరుగుతుంటే, కుటుంబారాధన జరుగుతుంటాయి. ఉన్నారా నీ చుట్టూ? నీ బైబిల్ చుట్టూ ఉన్నారా? నీ వాక్యం చుట్టూ ఉన్నారా? కూర్చున్నారా లేదా? ఇవన్నీ పరీక్షించుకునే సమయంలో ఎలా ఉంటారట? ఏ మొక్కల వలె? ఇంగ్లీష్లో ఏమంటారు చూసా? ఓ లివ్ అని. ఆలివ్ అంటే అర్థం ఏంటి? స్పెల్లింగ్ అదే. కాబట్టి ఓ అని బ్రేక్ చేసామంటే ఏంటట? ఓ లివ్ ఫర్ ఎవర్ మై డియర్ చిల్డ్రన్. మీ పిల్లలు దీర్ఘాయువు ఉండాలంటే మక్కగారు లాగా ఎలా ఉండాలట? భోజనం బల్ల, దేవుడిచ్చిన భోజనం బల్ల. వారి చుట్టూ ఎప్పుడైతే ఉంటామో వారు ఎదుగుతారు. మూల స్తంభాల వల్లే సపోర్ట్గా ఉంటారు. స్తంభం అంటే సపోర్ట్ కుటుంబానికి, సమాజానికి, సంఘానికి. అలాంటి మాటలతో ప్రభు నన్ను ప్రేరేపించి మేము చేయబెట్టేందుకు దేవుని మహింపరుస్తున్నాను. ఎందుకంటే బ్రదర్ కూడా తెలుసు, వారు అనారోగ్యంతో ఉండి కూడా అద్భుత రీతిగా మళ్ళీ మన మధ్య ఉన్నారంటే ఒక మెరికల్. అది మీ అందరికీ తెలుసు. మీ అందరికి కన్నీటి ప్రార్థనలు, సంఘాల యొక్క కన్నీటి ప్రార్థనలు సేవకులు కావచ్చు. అలాగే నేను కూడా పక్షవాతంతో బాధపడ్డాను 3 సంవత్సరాల క్రితం. కానీ మూతి పక్కపోయింది. నేను నాలుగుసార్లు చెప్పాను అనుకుంటాను. కానీ ఇప్పుడైతే మీరెవరు కనుక్కోలేదు. అనేక సార్లు యాక్సిడెంట్, కారు, స్కూటర్, రక్త మణుగులో పడిపోయాను. 12 గంటల పాటు నాకు స్పృహ లేదు. హాస్పిటల్లో జరిగిన తర్వాత అప్పుడు చూస్తున్నాను ఫ్యాన్ దిగుతున్నాయి. ఇలాని చెప్పుకుంటే చాలా టైం పడుతుంది. ప్రియులారా, మా సంఘము కాచిన కన్నీరు, నా చుట్టూ ఉన్న బంధువర్గం, అలాగే సేవకులు, సంఘాలు కాచిన కన్నీరే ఒక ఔషధంగా మారి, ఒక మందుగా మారి అన్ని విధంగా మేము నిలబెట్టాయి. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. చాలా సంతోషము. ఇప్పటి వరకు తన మధ్య దేవుని యొక్క వర్తమానము విజయ్ కుమార్ అందించిన విజయ్ కుమార్ గారు, అనంతగులు గారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువుల తండ్రి, నమ్మకమైన మా ప్రభువా, లలితమ్మ గారిని మీరు ప్రేమించి మరి గత సంవత్సరం అంతా మీరు కాపాడుతూ వచ్చారు. 90 సంవత్సరాలు మీ దయా కిరీటాలు ఆవిడ మీద ఉంచారయ్యా, నీ వందనాలు. సంవత్సరంలో జరుగుతుండగా నీ కార్యమును నూతన పరుస్తూ వచ్చిన నీ వందనాలు. రక్షింపబడిన మొదలుకొని నేటి వరకు ఆమె వెనక తిరిగి చూసినప్పుడు ఈ వెనకటి జీవితంలో ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు జరిగించారు. తాను మౌనంగా ఉండక రూతు వలె ఎంతో కష్టపడింది, ప్రయాసపడింది. ఆ ఫలితంగా కుటుంబాన్ని మీరు ఆశీర్వదించారు, దీవించారు. నీ వందనాలు. బంధువులు, ఇరుగు వారు ఈ యొక్క కందుకూరు పట్టణంలో అనేక మంది ఆత్మలు రక్షింపబడటానికి ఒక సాధనంగా వాడుకున్నారు. నీ వందనాలు. భవిష్యత్తు దినాల్లో శేష జీవితం నీ కొరకు జీవించటకై ఆవిడకు కావలసిన కృపా, శక్తి, సామర్థ్యము, బలము, జ్ఞానం పై నుండి అనుగ్రహించి మీరు నడిపించవలసిందిగా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మహాకాశములు పట్టుజాలని తండ్రి, నీ వందనాలు ప్రభా. ఈ రోజున నీ దాసురాల విషయంలో మీరు చేసిన మేలు బట్టి స్తుతిస్తూ
అయ్యా కొద్ది నిమిషాలు 2 నిమిషాలు నీ మాటలు అందించడానికై మీరే కావలసిన కృప దయచేసి మీరే నడిపించవలసిందిగా కోరుతూ యేసయ్య అతి శ్రేష్టమైన నామ పేరిట స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. లలితమ్మ గారు ఏం చెప్పిందంటే, నా బర్త్డే గురించి అసలు ఏం చెప్పొద్దయ్యా, కుమారుడి విషయంలో దేవుడు మేలు చేశాడు, అందుకని దాని గురించే ఈరోజు మీటింగు, దాని గురించి మాత్రమే మీరు చెప్పండి అన్నారు. అయితే దేవుడు మరి విజయ్ కుమార్ గారు ఏం చేశారంటే, రెండవ సంగతి మాత్రం అసలు ఎత్తలేదు, మొదటి సంగతి దాని గురించి చెప్పారు. సరే, రెండవ సంగతి గురించి 2 మాటలు నేను చెప్పేసి ముగిస్తాను. ఎందుకంటే మరి వాతావరణం బాగలేదు, చల్లగా ఉంది. 2 మాటలు మాత్రమే చెప్పేసి నేను ముగిస్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి యేసు తన మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియాకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చాను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. 2వ వచనం కూడా, మార్త ఉపచారము చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనం కూర్చున్న వారిలో ఒక్కడు. చాలు. ఇక్కడ మరి ఒక కృతజ్ఞత కూడిక జరిగింది. ఎక్కడ జరిగిందంటే బేతనియాలో కృతజ్ఞత కూడిక జరిగింది. ఈ కూడికలో ఎవరెవరు ఉన్నారంటే, మరియా ఉంది, మార్త ఉంది, లాజరు కూడా ఉన్నాడు. ఈ కూడికలో మరి అక్కడ ఏం జరిగిందంటే, ఒక విందు కూడా ఏర్పాటు చేయడము జరిగింది. ఎవరికి విందు చేశారంట? ఆయనకు విందు చేసిరి. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. కాబట్టి కృతజ్ఞత కూడిక మరి బేతనియాలో జరిగింది. ఈ కూడికకు ఆడ విందు చేయడం కూడా జరిగింది. ఆయనకు విందు చేసిరి అని రాయబడింది. ఈ కూడిక ఎందుకు జరిగింది? మనకు తెలుసు, లాజరు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, మరలా తిరిగి 4వ దినాన తిరిగి లేపబడ్డాడు. కాబట్టి ఇది అద్భుతమైన కార్యము అక్కడ జరిగింది. కాబట్టి ప్రభు ఆ కుటుంబంలో, మార్త మరియా లాజరు కుటుంబంలో ఒక గొప్ప కార్యం చేశాడు. ఆ చేసిన కారణాన్ని బట్టి వాళ్ళు ఏం చేశారంటే, అమ్మ యేసయ్య మన కుటుంబంలో ఎంత మేలు చేశాడు కదా, ఇంత మేలు చేసినందుకు మనం ఏం చేయాలి? ఒక కృతజ్ఞత కూడిక పెట్టుకోవాలని ప్రభు బేతనియాకు రాగానే వారందరికి ఒక విందు చేసి, ఆ విందులో మార్త ఉంది, మరియ ఉంది, లాజరు ఉన్నాడు, యేసు ప్రభు ఉన్నాడు, యేసు ప్రభు శిష్యులు కూడా అక్కడ ఆ మీటింగ్లో ఉన్నారు. కాబట్టి ఈ రోజున కూడా ఈ మీటింగ్ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఈ ఇంటిలో కూడా దేవుడు ఒక గొప్పగా కార్యము జరిగించాడు. చెప్పాలంటే మణిపాల్ రెడ్డి బ్రదర్కు తనకు వచ్చిన అనారోగ్యము మీరు ఎరుగు, మన సంఘం అంతా ప్రార్థన చేశాము. మరి ఆయన జీవితంలో ఇక మరణంలోకి వెళ్ళి బయటికి వచ్చినట్టే, మరణంలోకి వెళ్ళి బయటకు వచ్చినట్టే. దేవుడు చేసిన అద్భుతమైన కార్యం అది. అందుని బట్టి ఈ రోజున ఈ కూడిక ఏర్పాటు చేయబడింది. సరే, వారు మార్త మరియా లాజరులో ఎందుకు ఈ కూడిక ఏర్పాటు చేశారంటే, యేసు ప్రభు వారు ఆయన చేసిన మేలు ఎందుకు చేశాడు? మేలు అంటే ఆయనలో ఏముందో తెలిసిన ప్రేమ ఉంది. ఆయనలో ఏముంది చెప్పండి? ప్రేమ ఉంది. యేసయ్యలో ప్రేమ ఉంది కాబట్టి ఆ ప్రేమను బట్టి ఏం చేశాడు? యేసు మరి ఆ కుటుంబాన్ని ప్రేమించాడు. యేసయ్య ప్రేమ ఎలాంటిదో తెలిసిన ఆ కుటుంబం ఎడల యేసయ్య చూపిన ప్రేమ ఎంత శ్రేష్టమైందో కొన్ని మాటలు మీ మధ్య తీసుకొచ్చి ముగిస్తాను. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం 5వ వచనం. 11వ అధ్యాయం 5వ వచనం. యేసు మార్తను, ఆమె సహోదరిని, లాజరును ప్రేమించాడు. యేసుక్రీస్తు వారు ఎవరెవరిని ప్రేమించాడంట? మార్తను ప్రేమించాడు, ఆమె సహోదరిని ప్రేమించాడు,
లాజరును ప్రేమించాడు. అంటే ముగ్గురిని ప్రేమించాడు. ఆ ఇంట్లో ముగ్గురు ఉన్నారు, ఆ ముగ్గురిని ప్రేమించాడు. యేసయ్య ప్రేమ ఎలాంటిదంటే ఒకరిని ప్రేమించి ఇద్దరిని ద్వేషించేది కాదు, లేకపోతే ఇద్దరిని ప్రేమించి ఒకరిని ద్వేషించేది కాదు. యేసుక్రీస్తు వారు అందరిని ప్రేమించే ప్రేమ. ఎంతమందిని ప్రేమిస్తాడు చెప్పండి? అందరినీ ప్రేమించే ప్రేమ యేసేది. అందుకని యోహాను సువార్త 3:16 రాయబడింది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అంటే అందరినీ ప్రేమించే ప్రేమ. ప్రియమైన వాళ్ళరా, యేసయ్య ప్రేమ లాంటి ప్రేమ ఈ లోకంలో ఎక్కడ కూడా లేదు. అందరినీ ప్రేమిస్తున్నాడు ఆయన. నిన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు, ఊర్లో వాళ్ళని ప్రేమిస్తున్నాడు, ఈ కందుకూరులో ఉన్న వారిని అందరినీ ప్రేమిస్తున్నాడు. కాబట్టి యేసయ్య ప్రేమ అందరినీ ప్రేమించే ప్రేమ. రెండోదిగా మనం చూస్తున్నాం, 3వ వచనం చదువుకుందాం. 3వ వచనం, అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము. ఏమంటున్నారు అక్క చెల్లెండ్రు యేసు ప్రభుతో? ప్రభువా నీవు ప్రేమించువాడు, ఇదిగో నీవు ప్రేమించువాడు. ఇక్కడ ఒక మాట మనం చూడాల. యేసు ప్రభు లాజరుని ప్రేమించాడు కానీ లాజరు యేసు ప్రభుని ప్రేమించలేదు. ప్రేమించాడా? ప్రేమించలేదు. లాజరు యేసు ప్రభుని ప్రేమించలేదు, కానీ యేసు ప్రభు మాత్రం లాజరుని ప్రేమించాడు. అంటే ఇక్కడ యేసయ్య ప్రేమ ఎలాంటిదో తెలుసిన? యేసు ప్రభును ప్రేమించకపోయినా యేసు ప్రభు ఏం చేస్తుంటాడు? ప్రేమిస్తూనే ఉంటాడు కదా. ఈ రోజుల్లో కొంతమంది యేసు ప్రభును ప్రేమించిన వారు ఎంతో మంది ఉన్నారు, లేరా? ఈయన మా కులం కాదు అని యేసు ప్రభును ప్రేమించట్లేదు. ఈయన మా మతానికి మా దేవుడే కాదు, ఈయన మా మతమే కాదు అని యేసు ప్రభుని ప్రేమించట్లేదు. ఎంతో మంది యేసు ప్రభుని ద్వేషిస్తున్నారు, దూషిస్తున్నారు. యేసు ప్రభు అంటే ఇష్టం లేకుండా ఉన్నారు. అయినా కానీ యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రేమ ఎలాంటిదంటే ఆయన స్వార్థము లేని ప్రేమ. ఆయన స్వార్థము లేని ప్రేమ. కాబట్టి ప్రేమించకపోయినా ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. యేసయ్య ప్రేమ అంత గొప్ప ప్రేమ మనము చూడగలుగుతున్నాం. మూడవదిగా బైబిల్లో చూస్తే 35వ వచనం, 11వ అధ్యాయము 35వ వచనం, యేసు కన్నీళ్లు విడిచాను. యేసు ప్రభు ఏం చేశాడంటే చెప్పండి? కన్నీళ్లు విడిచాడు. అంటే యేసు ప్రభు కన్నీళ్ళు ఎందుకు విడిచాడబ్బా? మనం అనుకోవచ్చు, యేసు ప్రభు కన్నీళ్ళు ఎందుకు విడిచాడు అంటే ఆ కుటుంబము వారి కష్టాల్లో, వాళ్ళ శ్రమల్లో, వాళ్ళ బాధల్లో పాలు పుచ్చుకుంటున్నాడు. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి అందుకని కన్నీళ్లు విడిచే ప్రేమ యేసు ప్రభుది. కన్నీళ్లు విడిచే ప్రేమ. ఈరోజు నా ప్రేమైన సహోదరుడా, సహోదరి, ఎవరైనా మన గురించి కన్నీళ్లు విడిచే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఒకసారి ఒక పార్క్కి వెళ్ళాడు అని ఒక ఆయన, ఒక విశ్వాసి పార్క్కి వెళ్ళి పార్కులో కూర్చున్నాడు. ఆ పార్కులో టేబుల్ ఒకటి బెంచ్ ఉంటే బెంచ్కి అటువైపున విశ్వాసి కూర్చున్నాడు, బెంచ్కి ఇటువైపున ఒక అవిశ్వాసి కూర్చున్నాడు. ఈ విశ్వాసి ఏం చేస్తున్నాడంటే కన్నీళ్లు విడుస్తున్నాడు, కన్నీళ్లు కారుస్తూ ఉన్నాడు, ఏడుస్తున్నాడు. యువతలో ఉన్న అవిశ్వాసి ఏం చేశాడంటే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఎందుకయ్యా నువ్వు కన్నీళ్లు కారుస్తున్నావు అంటే, ఎవరి కోసమో కాదయ్యా నీ కోసమే కన్నీళ్లు కారుస్తున్నా అన్నాడంట. ఆయన అన్నాడు, అసలు నా కోసం కన్నీళ్లు కార్చేవాళ్ళు లేరు. మా అమ్మ నాన్న నన్ను పట్టించుకోరు, మా భార్య నన్ను పట్టించుకోదు, నా పిల్లలు నన్ను పట్టించుకోరు. ఎందుకు నాకు నన్ను పట్టించుకున్న నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నిన్ను చనిపోదామని వచ్చి ఏడు కూర్చుంటే నా కోసం నువ్వు కన్నీళ్లు కారుస్తున్నావా అని ఏం చేశాడంటే, ఎందుకు కన్నీళ్లు కారుస్తున్నావు చెప్పు అన్నాడు. ఏం లేదు, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకోకపోతే నరకానికి వెళ్తావని నాకు తెలుసు. యేసు ప్రభువుని నమ్ముకుంటే నువ్వు పరలోకానికి వెళ్తావు. అందుకనే నువ్వు నరకానికి వెళ్ళి కాలిపోతావేమోననే బాధతో నీ కోసం నేను కన్నీళ్లు కారుస్తున్నానంటే, వెంటనే ఆ వ్యక్తి ఏమన్నాడు తెలుసా? అయ్యా, నా కోసం నువ్వు కన్నీళ్లు కారుస్తున్నావు కాబట్టి నువ్వు ఏం చెబితే అది నేను వింటా, నువ్వేం చెబితే అది నేను వింటా. అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడు, యేసయ్యని నమ్ముకోమని చెప్పాడు. యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. ఈ రోజుల్లో మన కొరకు కన్నీళ్లు కార్చే వాళ్ళు ఎవరండి? కాబట్టి చాలాసార్లు కన్నీళ్లు కారుస్తే ఇంకొంచెం కన్నీళ్లు కార్చిపించే వాళ్ళు ఉంటారు. కానీ మరి కొంతమంది మరి అట్లాంటి ప్రేమ చూపించే వాళ్ళు ఎవరున్నారు?
యేసయ్య మన కొరకు ఏం చేశాడు? ఆయన కన్నీళ్లు కార్చాడు. ఆ రోజుల్లో మార్త మరియ కోసం, లాజరు కోసం కన్నీళ్లు కార్చాడు. ఈ రోజుల్లో మన కోసం కూడా కన్నీళ్లు కారుస్తూనే ఉన్నాడు. రక్షణ పొందని వారి కోసం కన్నీళ్లు కారుస్తున్నాడు. కష్టాల్లో, శ్రమల్లో ఉన్న వారి కోసం కన్నీళ్లు కారుస్తున్నాడు. ఇబ్బందుల్లో, శ్రమల్లో ఉన్న వారి కోసం కన్నీళ్లు కారుస్తున్నాడు. యేసుక్రీస్తు వారు ఎలాంటి ప్రేమ అంటే అయింది? కన్నీళ్లు కార్చే ప్రేమ. నాలుగోది ఇంకొక మాట చెప్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 43వ వచనం. ఆయన అలాగ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలపలికి వచ్చాను. యేసయ్య ప్రేమ ఎంత ప్రేమ అంటే, ఆ కుటుంబంలో లాజరు మరియా మార్త కుటుంబంలో లాజరు చనిపోతే యేసుప్రభు ఏం చేశాడు? లాజరు దగ్గరికి వెళ్ళాడు. లాజరు బయటికి రా అన్నాడు. చనిపోయిన లాజరు ఏం చేయబడ్డాడు చెప్పండి? తిరిగి లేపబడ్డాడు. యేసయ్య ప్రేమ ఆ కుటుంబానికి మేలు చేసే ప్రేమ. ఎలాంటి ప్రేమ చెప్పండి? మేలు చేసే ప్రేమ. ఈ దినాల్లో మనం చెప్పగలం, యేసు ప్రభు ఎవరికైనా మేలు చేస్తాడు. ఆయనకి చేతగానిది ఒకటే, కీడు చేయటం మాత్రం ఆయనకి చేత కాదు. యేసు ప్రభు అందరికి మేలు చేసే ప్రేమ. కాబట్టి అందరికి మేలు, ఆ కుటుంబానికి కూడా మేలు చేశాడు. ఏం మేలు చేశాడు? చనిపోయిన లాజరును మళ్ళీ తిరిగి లేపాడు. ఆ కుటుంబం అంతా దుఃఖంతో ఉంది, కన్నీళ్లతో ఉంది. లాజరు లేవగానే అందరికి సంతోషం వేసింది, బంధువులకు సంతోషం, ఆ పట్టణస్తులకి సంతోషం వచ్చింది. కాబట్టి యేసయ్య ప్రేమ మేలు చేసే ప్రేమ. ఏ ప్రేమ చెప్పండి? ఈ రోజున ప్రేమను వాళ్ళ జ్ఞాపకం చేసుకున్నాను. మేలు చేసే ప్రేమ. చివరికి ఒక మాట చెప్పేసి ముగిస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 8వ వచనం. ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూస్తుండరే, అక్కడికి తిరిగి వెళుదు అని ఆయనను అడిగిరి. దేంతో కొట్టాలని చూస్తున్నారంట? రాళ్లతో కొట్టాలని. అంటే యేసుప్రభు తన శిష్యులతో చెప్పాడు, లాజరు నిద్రపోతున్నాడు, మనం వెళ్ళి లేపాలి అంటే, అప్పుడు వాళ్ళు గలిలేలో ఉన్నారు. యోదయాకు తిరిగి వెళతావా? తిరిగి వెళితే వాళ్ళు రాళ్లతో కొట్టి చంపుతారు కదా నిన్ను అంటే, అయినా పర్లేదు, ఏం చేయాలి? నేను లాజర్ని తిరిగి లేపడానికి నేను వెళ్ళాలా అన్నాడు. అంటే మరణాన్ని కూడా లెక్క చేయకుండా యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? లాజరు కోసం వచ్చాడు. వచ్చిన తర్వాత యేసుప్రభుని పట్టుకోవడం జరిగింది, యేసుప్రభుని కొట్టి చంపడము జరిగింది. అంటే యేసుక్రీస్తు వారు లాజరు కొరకు మరణించడానికైనా తాను సిద్ధపడ్డాడు. ఈ రోజుల్లో లాజరు కోసమే కాదు, నేటి దినాన మన అందరి కోసం కూడా యేసుప్రభు వారు ఏం చేయబడ్డాడు చెప్పండి? మరణించాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. ప్రేమైన సహోదరుడా, సహోదరి, యేసుక్రీస్తు యొక్క ప్రేమ ఎంత ప్రేమ ఎలాంటిదంటే, మరణించడానికైనా ప్రాణం పెట్టడానికైనా సిద్ధపడిన ప్రేమ. మరి ఎంతటి ప్రేమ యేసు ప్రభులో ఉంది. ఆ కుటుంబానికి తెలుసు యేసు ప్రభు ప్రాణం పెట్టేటంత ప్రేమ ఆయనలో ఉందని. ఈ రోజుల్లో మీరు తెలుసుకోగలుగుతున్నారా? యేసుక్రీస్తు వారు కాళ్ళలో మేకులు, చేతుల్లో చీలలు, తలపై మండల కిరీటం, పక్కలో బల్లి పోటు పొడిపించుకున్నాడు అంటే దేనికోసమో తెలుసునా? దేనికోసం బల్లి పొడి పొడిపించుకున్నాడు? నీ కోసము, నా కోసం, మనందరి కోసం. యేసుక్రీస్తు వారు శిలువలో యజ్ఞం అయిపోయాడు, బలి అయిపోయాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. ప్రియమైన సహోదరుడా, యేసయ్య నీ కోసం ప్రాణం పెట్టాడయ్యా. ప్రియమైన సహోదరి, యేసు ప్రభు వారి నీ కొరకు రక్తం గార్చి శిలువలో బలి అయిపోయాడు. అంతటి ప్రేమ ఈ లోకంలో ఎవరు చూపించలేదు. మరి ఈ ప్రభువును గనక నువ్వు ఎరగలిగితే ప్రభువును నువ్వు విడిచిపెట్టలేవు, వదిలిపెట్టలేవు. ఆయన పాదాల దగ్గర పడిపోవాలనిపిస్తుంది. ఆయన పాదాల దగ్గర పడిపోయి, యేసయ్యా నేను నిన్ను నమ్ముకుంటానయ్యా, నేను విశ్వాసం ఉంచుతానయ్యా అని ప్రభు మీద విశ్వాసం ఉంచగలుగుతావు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఆ బేతనియాలో యేసయ్యలో ఉన్న గొప్ప ప్రేమను వాళ్ళు రుచి చూశారు. చూసి వాళ్ళు ఒక విందు ఏర్పాటు చేశారు, కృతజ్ఞత కొడిగి పెట్టారు. అక్కడ గొప్ప అద్భుతమైన కార్యం ఆడ చూడగలిగారు. నేటి దినాన ఈ కుటుంబంలో కూడా దేవుడు యేసయ్య ప్రేమని కుటుంబం రుచి చూడగలిగింది. అందుకనే నేటి దినాన ఈ గృహంలో కృతజ్ఞత కొడికి ఏర్పాటు చేయబడింది.
ప్రియమైన ఈ గుడికి వచ్చిన నీవు ఇంకా నువ్వు యేసు ప్రభు ప్రేమను ఎరగకపోతే ఈ రోజైనా యేసు ప్రభు ప్రేమను తెలుసుకొని ప్రభుకు విధేయత చూపించి ప్రభుని నీ హృదయంలో చేర్చుకో. ప్రభు నీకు సహాయం చేస్తాడు. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఈ రోజున దేవుని చేరువచ్చిన మనందరం కూడా ఇంకా ప్రభు ప్రేమను లోతుగా అర్థం చేసుకోవాల్సిన వారమైనా ఆయన ప్రేమను అర్థం చేసుకొని ఆయన ప్రేమకు బద్దులమై ఉండాల. ప్రార్థన చేసుకుందాం. ఇద్దరు మరి లలితమ్మ గారిని గత 90 సంవత్సరాలుగా కాపాడి 91వ సంవత్సరంలో ప్రవేశపెట్టినందుకు దేవుని స్తుతించి భవిష్యత్తు దినాల్లో దేవుడు ఆమెని బలపరిచి మంచి ఆరోగ్యంతో మరి కాపాడేదాని కొరకు ప్రార్థన చేయండి. అట్లనే మళ్ళా మణిపాల్ రెడ్డి బ్రదర్ విషయంలో దేవుడు ఎంతో మేలు చేశాడు. ఆపరేషన్లు జరిగినాయి, చక్కగా ఇప్పుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి తాను కూడా రక్షణ పొందేదాని కొరకు ప్రార్థన చేయాలి. ఇద్దరు ప్రేరేపణ గలవారు, ఒక సహోదరుడు మొట్టమొదట, తర్వాత ఒక సహోదరి ప్రభుని ఆరాధించు స్తుతించి ప్రార్థన చేయండి.